Hi friends, this is Navin. Welcome to Tech Town. For Redmi, రీసెంట్గా రెడ్మీ 13C అనే ఒక బడ్జెట్ 5G ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో ఆ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ అండ్ నా క్విక్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. సో ఇదైతే రిటైల్ యూనిట్, నేనైతే ఆఫ్లైన్ స్టోర్లో అయితే పర్చేస్ చేశాను. కార్డ్ డిస్కౌంట్ యూజ్ చేసుకుంటే జస్ట్ 9,999కే ఈ 128GB వేరియంట్ అయితే వస్తుంది. 5G వేరియంట్, దీంట్లోనే వీళ్ళు 4G వేరియంట్ని లాంచ్ చేశారు రెడ్మీ 13Cలోనే. అది 7,999కి వస్తుంది. కార్డ్ యూజ్ చేసుకుంటే ఒక 1000 డిస్కౌంట్ వస్తుంది. సో ఇదైతే 5G వేరియంట్ 9,999కి అయితే ఎఫెక్టివ్గా అయితే నేను కొన్నాను. ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ చూస్తే, బాక్స్ పై అయితే మీరు చూడొచ్చు రెడ్మీ 13C 5G అని అయితే మెన్షన్ చేసింది. బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ 128GB వేరియంట్ అయితే ఉంది. సో ఆలస్యం చేయకుండా బాక్స్ని ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి సో ఈ ప్యాకేజ్లో అయితే టిపి కేస్ లేదు, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది అండ్ మొబైల్ ఉంది. అండ్ పక్కన పెడితే మనకి సో Type-C to USB కేబుల్ ఉంది అండ్ 18W ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. అండ్ ఈ ఫోన్కి సంబంధించి డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే మీరు స్క్రీన్ పై అయితే చూడొచ్చు. ఏదైతే రెడ్మీ 12ని రీసెంట్గా మొన్న లాంచ్ చేశారు, సేమ్ ఇదే 10,000-11,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు. సో దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ కొత్త 13Cని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. బట్ కొన్ని చేంజెస్ అయితే చేశారు, కొన్నింట్లో ఇంప్రూవ్మెంట్స్ చేశారు, కొన్నింట్లో డౌన్గ్రేడ్ అయితే చేశారు. సో ఓవరాల్గా 10,000 ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ముందు చూడగానే నాకైతే ఈ బాక్సీ డిజైన్తో అయితే కనిపించింది. డిజైన్ 10,000 ప్రైస్ రేంజ్లో నాకు బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ మనకి పాలీకార్బోనేట్తో అయితే ఉంది. సో ఇక్కడ రెడ్మీ 5G అని వాళ్ళ బ్రాండింగ్ ఉంది. అండ్ పెద్ద డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది అనుకోండి, బట్ యాక్చువల్గా ఇందులో మనకి ఒకటే పనికొస్తుంది, ఇంకోటి జస్ట్ ఆక్సిలరీ లెన్స్, పెద్ద యూజ్ ఏమి ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ పాలీకార్బోనేట్ ఓకే. సో ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు గ్లాస్ బాడీతో రెడ్మీ 12ని తీసుకొచ్చినప్పటికీ ఈసారి పాలీకార్బోనేట్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. సో వీళ్ళు 10,000 ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చారు కాబట్టి పంచోల్ కట్అవుట్తో ఇస్తే బాగుండని అయితే నాకు అనిపించింది. అండ్ బెజల్స్ ఈ సెగ్మెంట్లో ఎలా ఉంటాయి అలా ఉంది. బాటంలో చిన్ ఆబ్వియస్లీ థిక్గానే ఉంది. అండ్ పైన మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. జనరల్గా ఇక్కడే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, బట్ ఇందులో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని అయితే వీళ్ళు స్కిప్ చేశారు. అండ్ రైట్ సైడ్ మనకి సో పవర్ బటన్ కమ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ట్రిపుల్ స్లాట్ సిమ్ స్లాట్ అయితే ఉంది. ఇది ట్రిపుల్ స్లాట్ అంటే మీరు 2 సిమ్స్ని ఒక మెమరీ కార్డ్ మూడిటిని అయితే ఇందులో యూజ్ చేయొచ్చు. అండ్ బాటంలో మైక్ ఉంది, USB Type-C పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. సో సింగిల్ స్పీకర్ తోటే వస్తుంది. సో ఫటాఫట్ మనం ఒక్కసారి శాంపుల్ని అయితే లైవ్లో వినేద్దాం. సో సింగిల్ స్పీకర్ అయినప్పటికీ లౌడ్గా ఉంది, క్వాలిటీ క్లారిటీ డీసెంట్గానే ఉంది. అండ్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఇందులో ఉన్నాయి. బట్ గేమింగ్లో మెయిన్గా BGMI ప్లేయర్స్కి హెల్ప్ అయ్యే జైరో సెన్సార్ అయితే ఇందులో వీళ్ళు స్కిప్ చేశారు, దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.74 ఇంచ్ HD+ రెజల్యూషన్తో ఇచ్చారు. సో డిస్ప్లే క్వాలిటీ అయితే ఈవెన్ HD+ రెజల్యూషన్ అయినా సో చాలా అంటే చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ యూట్యూబ్లో నేనైతే వీడియోస్ని ప్లే చేసి చూసాను, ఎందుకంటే 20,000లో వచ్చిన ఒక OnePlus ఫోన్, అది OnePlus Nord CE3 Lite, అందులో మాత్రం 1080p కంటే మించి ప్లే చేయలేము. సరే దీంట్లో ఒకసారి చెక్ చేద్దామని చెక్ చేశాను. సో ఇందులో మనం 1440p 2K రెజల్యూషన్ వరకు వీడియోని అయితే ప్లే చేయొచ్చు. ప్రాసెసర్ అయితే అంత కేపబుల్, అదైతే మంచి విషయం. అండ్ సో ఇలాంటి మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్స్ చూసైనా OnePlus కొంచెం ఇంప్రూవ్ చేయాలి, అలాంటి చిన్న చిన్న విషయాలు అని వాళ్ళు అనుకోవచ్చు, బట్ మనకి మాత్రం సో కొంచెం మ్యాటర్ అయ్యే విషయాలే. సో యూట్యూబ్ వీడియోస్ని చూసేటప్పుడు అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడ కూడా HD+ రెజల్యూషన్ అలా అయితే అనిపించదు. వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి. డిస్ప్లే క్వాలిటీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్తో వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ కంటెంట్ని మీరు HD రెజల్యూషన్లో చూడొచ్చు. ఎలాంటి HDR సపోర్ట్ అయితే లేదు. అండ్ బ్రైట్నెస్ కూడా 600 nits బ్రైట్నెస్తో వస్తుంది. సో విజిబిలిటీ బాగానే ఉంది. అవుట్డోర్ విజిబిలిటీ బ్రైట్ లైట్లో కూడా పర్లేదని అయితే చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కంప్లైంట్ అయితే మనం చేయలేం, డీసెంట్గానే ఉంది. అండ్ ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ మంచి విషయం ఏంటంటే డిస్ప్లేని ప్రొటెక్ట్ చేస్తూ వీళ్ళు గొరిల్లా గ్లాస్ 3 అయితే ఇచ్చారు. సో ఇదైతే కొంచెం మెచ్చుకోదగిందే. స్టిల్ మీరు బడ్జెట్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే వాళ్ళు టెంపర్డ్ గ్లాస్ ప్రొటెక్టర్ని అయితే యూజ్ చేయండి, బట్ వాళ్ళు ఇవ్వడం అయితే మంచి విషయం. నాకు ఫ్రంట్ నచ్చంది ఏదైనా ఉంది అంటే సో ఈ యూ షేప్డ్ వాటర్ డ్రాప్ నాచ్ ఈ 2024లో వచ్చేసాం ఆల్రెడీ, ఇంకా 10 days అయితే. సో వాటర్ డ్రాప్ నాచ్ని అయితే పక్కన పెట్టాల్సింది, వాటర్ డ్రాప్ నాచ్ని అయితే ఇచ్చారు. బట్ బడ్జెట్ సెగ్మెంట్లో చాలామంది దాన్ని కన్సిడర్ చేయకపోవచ్చు.
సో వాటర్ డ్రాప్ ఇస్తే అయితే బాగుండేది అనిపించింది నాకు పర్సనల్గా. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే సో అలాంటి ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. 5Gని బాగానే తీసుకుంటుంది అండ్ డ్యూయల్ వైఫైతో వస్తుంది. 4G ప్లస్ కెరియర్ అగ్రిగేషన్ సపోర్ట్ కూడా ఉంది. సో అవైతే మంచి విషయం. సో ఎలాంటి కనెక్టివిటీ ఇష్యూస్ని అయితే యాజ్ ఆఫ్ నౌ నేను నోటీస్ చేయలేదు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు వర్చువల్ ర్యామ్ అప్ టు 16GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో 8GB వేరియంట్ని మళ్ళీ ఒక 8GB ర్యామ్ మనం వర్చువల్ ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బట్ అది సో అంత రియల్ లైఫ్ యూసేజ్లో కొంతవరకు మనకి స్మూత్గా అనిపిస్తుంది కానీ యాక్చువల్ ర్యామ్ అయితే కాదు. సో ఇదైతే 4GB ర్యామ్, ఇంకో 2GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో LPDDR4X ర్యామ్తో వస్తుంది, UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. సో మామూలుగా డే టు డే టాస్క్ చేసేటప్పుడు సో హెవీ టాస్క్ వాడినప్పుడు కొంచెం ల్యాగ్స్ అనిపించేప్పటికీ సో మామూలు యూజర్స్కి అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే అనిపించకపోవచ్చు. Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. AnTuTu స్కోర్స్ని 3,75,000 వరకు అయితే స్కోర్ చేసింది. సో నాకైతే డే టు డే టాస్క్లో అయితే పెద్ద కంప్లైంట్స్ అయితే ఏమనిపించలేదు. మరి ఎక్కువ యాప్స్ని బ్యాక్గ్రౌండ్లో ఉంచి స్ట్రెస్ చేస్తే మాత్రం కొన్ని ల్యాగ్స్ అయితే అనిపించాయి. అండ్ సాఫ్ట్వేర్లో పెద్ద గ్లిచెస్ని కూడా నేనైతే యాజ్ ఆఫ్ నవ్ అయితే నోటీస్ చేయలేదు. అండ్ సాఫ్ట్వేర్ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి సో దాంట్లోకి ఎంటర్ అయితే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, MIUI 14తో వస్తుంది. సో UI మనకి బాక్స్ నుంచి ఓపెన్ చేయగానే మనకి ప్లెంటీ ఆఫ్ బ్లోట్వేర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. బబుల్ షూటర్ అని అండ్ చాలా బ్లోట్వేర్ ఉంది, క్రేజీ జ్యూసర్ అని. బట్ మంచి విషయం ఏంటంటే వాటన్నింటిని మనమైతే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈజీగానే. అండ్ చాలామంది యాడ్స్ వస్తున్నాయని అయితే అడగచ్చు. బట్ మీరు సెటప్ చేసేటప్పుడే యాడ్స్ని అయితే డిసేబుల్ చేసుకోవచ్చు. సో అలా డిసేబుల్ చేసుకుంటే అయితే ఎలాంటి యాడ్ నోటిఫికేషన్స్ అయితే రావు. సో నాకైతే ఎలాంటి ఇష్యూస్ లేవు, నేను డిసేబుల్ చేసుకున్నాను కాబట్టి. అండ్ MediaTek Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ గేమింగ్కి అయితే ఈ సెగ్మెంట్లో చాలా మంచి ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. 10,000 ప్రైస్ రేంజ్లో. సో BGMI మీరు 40 FPS వరకు ప్లే చేయొచ్చు అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ 60 FPS వరకు ఆడచ్చు. బట్ BGMI ప్లేయర్స్ గైరోస్కోప్ సెన్సార్ అయితే లేదు, దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ క్యాజువల్ గేమింగ్కి సో విత్ 5G, సో 5G కేపబుల్ మొబైల్లో కావాలనుకుంటే 10,000 సెగ్మెంట్లో చాలా మంచి ఫోన్. అండ్ 4G ప్లస్ క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్తో కూడా వస్తుంది. సో అది ఇంకా మంచి విషయం. అండ్ చాలా మందికి నచ్చే మరొక మంచి విషయం ఏంటంటే ఇది MIUI డైలర్తో వస్తుంది, గూగుల్ డైలర్తో కాకుండా. అంటే ఎలాంటి కాల్ నోటిఫికేషన్, ఎలాంటి హెడేక్ అయితే లేదు. సో ఇప్పుడైతే అఫ్కోర్స్ గూగుల్ డైలర్లో కూడా బీప్ సౌండ్ని అయితే రిప్లేస్ చేశారు అనౌన్స్మెంట్తో. బట్ ఇప్పుడు బీప్ సప్పుడు కూడా లేదు. మీరు సో ఎలాంటి ఇబ్బంది లేకుండా MIUI డైలర్తో ఒకప్పట్ల సో ఈజీగా కాల్స్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బడ్జెట్ సెగ్మెంట్లో వీళ్ళు ఎప్పటికీ అన్ని మొబైల్స్ MIUI డైలర్ తోటే ఇస్తున్నారు. సో ఇది కూడా MIUI డైలర్ తోటే వస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50MP మెయిన్ సెన్సార్ అండ్ మరొక ఆక్సిలరీ సెన్సార్ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. సో అది యూజ్ఫుల్ అయితే కాదు. మెయిన్ సెన్సార్ 50MP సెన్సార్ మాత్రం డే టైంలో నేను శాంపిల్స్ని అయితే తీశాను. సో డే టైం శాంపిల్స్ అయితే బాగున్నాయి. సో డీసెంట్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది పిక్చర్స్ని. అండ్ ఫ్రంట్ కెమెరా 5 MP సెన్సార్. సో ఇది కూడా డే టైంలో అయితే బాగానే వస్తుంది. అఫ్కోర్స్ లో లైట్కి వెళ్ళే కొద్ది ఫ్లాగ్షిప్స్ స్ట్రగుల్ అవుతాయి. సో బడ్జెట్ ఫోన్. సో ఇందులో కూడా మనకి నైస్ అయితే కనిపిస్తుంది. బట్ డే టైంలో ఫొటోస్ అయితే మీకు యూజబుల్గా అయితే ఉంటాయి. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే 1080p వరకు మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ రికార్డ్ చేయొచ్చు. సో 1080p వీడియో క్వాలిటీ కూడా డీసెంట్గానే ఉంది. సో ఓవరాల్గా 10,000 ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్ని ఎవరు కన్సిడర్ చేయొచ్చు అంటే సో మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ నియర్లీ 10-11,000 ఉండి సో మీకు పెద్ద డిస్ప్లే ఉండాలి అండ్ అంతేకాకుండా సో కాల్ రికార్డింగ్ ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఉండాలి అండ్ 5G కేపబుల్ అయి ఉండాలి అండ్ క్యాజువల్ గేమింగ్ కూడా చేసుకోగలిగేలా ఉండాలి అనుకుంటే సో 5G అండ్ 4G ప్లస్ క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్తో ఈ Redmi 13C 5G అయితే బెస్ట్ ఆప్షన్. అదర్వైజ్ మీరు ఇంకొక 2,000-3,000 ఇంక్రీజ్ చేసుకుంటే మీకు ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్తో స్లైట్లీ ఇంప్రూవ్డ్ కెమెరాస్తో అండ్ ఫుల్ HD రెజల్యూషన్ డిస్ప్లేతో వేరే మొబైల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో 10,000 ప్రైస్ రేంజ్లో ఉన్న బెస్ట్ మొబైల్ ఆప్షన్స్ సంబంధించి వీడియో చేశాను. అండర్ 20,000 అండర్ 30,000 కూడా చేశాను. ఒకసారి అయితే ఆ వీడియోస్ని చెక్ చేయండి ఒకవేళ మీ బడ్జెట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.